Namaste, welcome to Khadri News. उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः।
దరఖాస్తులు గుర్తించగా కోరుతున్నాను. ఇప్పుడు మేము గతంలో 5 ఏళ్లకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా ఇంటిగా కోరుతున్నాం, తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అమ్మఒడేమి అకౌంట్ పడే విధంగా ఏ రాజకీయ నాయకుడితో సంబంధం లేదు. మన పార్టీలోకి రావడం అధికారం కాదని ఆధ్వర్యంలో మన పార్టీలోకి చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి భయం ఎత్తుకుంది. మొన్నటి రోజున ఏ నియోజకవర్గానికి పోయినా, ఒక కదిరి నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గం పోయినా కానీ ఈయన బండవాళం ఎంత అంటే ఒక 2,000 నుంచి 3,000. ఈ 2-3 మందితో చూస్తే హౌలారాపడికి అయిపోతారా అని చెప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి బస్సులు తోలించుకొని, బస్సుల్లో మనుషులు తోలించుకొని అమ్మలు మా కదిరిలో చెప్తా ఉంటారు, దెబ్బన్నా నీ అట్లా వాళ్ళేడని అట్లా అనిపించుకుంటున్నారు. ఎన్ని రోజులు ఓడించుకుంటావా జగన్మోహన్ రెడ్డి, ఎన్ని రోజులు నువ్వు మోసం చేసుకుంటావు, నీ కార్యకర్తల్ని మోసం చేసుకుంటావు. నీ కార్యకర్తల్ని మొదలు పెట్టేసి ఈ రోజున ప్రతిపక్ష పార్టీలని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఆడుకో మీకంటే తెలుగుదేశం ఉండేటువంటి వాళ్ళం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము ఎక్కడ కూడా మోసపోము, అన్ని కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. సీమను దాచిపెట్టచ్చు కానీ ఏనుగును దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏనుగు అంటే సత్యం, ఏనుగు సత్యం అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఏనుగును పోయి రూమ్లో దాచిపెట్టలేవు. ఎక్కడ కూడా ఆ ప్రయత్నం వృధా ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. సీమను అయితే ఆడోసారి దాచిపెట్టచ్చు, అది అబద్ధం, అది మోసం. కాబట్టి దాచిపెట్టగలుగుతాడు కానీ ఏనుగును దాచిపెట్టాడు. తిక్కోడు కాకపోతే ఆ లండన్ మందులు పనిచేస్తున్నాయో లేదో వీరికి లెక్క ఎక్కువైంది. మన డబ్బులు కొట్టేసినాడు, మద్యం వ్యాపారం చేసినాడు, ఇల్లీగల్ మైనింగ్ చేసినాడు, దోచుకున్నాడు, అన్ని రకాలుగా ఆర్థికంగా ఆయనకు భగవంతుడు శాపం పెట్టాడు. ఏమంటే నీ కడుపు నిండుకుందేమో కానీ కళ్ళు నిండవు జగన్మోహన్ రెడ్డి అని శాపం పెట్టాడు. ఈయన కడుపు తినే కాదు, అన్నం తింటాడేమో కానీ కళ్ళు మాత్రం చూసి 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 ఇది రాలేదే ఇది రాలేదే ఇది రాలేదే అని బతికేస్తున్నాడు ఆయన. అందుకే అధికారం కావాలనుకుంటున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ డబ్బు అహంకారము, అధికారం అహంకారంలోనే ఈ రోజున ఒక తప్పిదం చేసినాడు. మామూలుగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే పాపం సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనికిరారంట ఆయనకి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పూజకు పనికిరాని పువ్వులు అయిపోయినారంట ఆయనకి. ఈ పూజకు పనికిరావు మీరు అని చెప్పేసి వాళ్ళని చెప్పి సర్వేల పేరు మీద వాళ్ళని మోసం చేసి ఇంకో కొత్త పట్టణాలను ఎక్కడో ఉంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నారా ఇంకో మతం ఉందని చెప్పేసి ఆయన పట్టుకొచ్చేసి బెంగళూరు నుంచి ఒకరిని, పల్నాడు నుంచి ఒకరిని ఎంపీగా ఎమ్మెల్యేగా పెట్టేసి కొంతమందిని పెట్టేసి ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనకు వచ్చినాడు. డబ్బు మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా మన ఆత్మగౌరవాన్ని మించిండే జీవితం ఏదైనా ఉందా ఒకసారి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి తెలియజేస్తున్నారు. ఎవరు కూడా ఏ పేదవాడు కూడా వాని ఆత్మగౌరవాని కంటే ఎక్కువగా దేన్ని ఆలోచన చేయడు. నువ్వు నీ ఇష్టారాజ్యంగా నువ్వు బెంగళూరు నుంచి తీసుకొచ్చి బళ్ళారి నుంచి ఒకరిని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎంపీగా ఓట్లేమంటే పడేవాడు ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసేటువంటి ఒక తప్పుడు పని ఈ రోజున అసహించుకుంటున్నారు సభ్య సమాజం. నువ్వు ఏదైతే ఒక తప్పుడు పని చేసినావో ఒక పోటీని సర్కిల్ ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చేసి ఎవరిని పెట్టినా ఎమ్మెల్యే అయిపోతాడు, ఎవరిని పెట్టినా ఎంపీ అయిపోతాడు, ప్రజలు మధ్య పడిపోయినారు, ఒక ఛాన్స్ అవకాశం అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి పెట్టావు. వాడు బట్టలు కూడా తీసుకొని అన్ని చూపించేసి వెళ్ళిపోరాండి. ఆ రోజు చూపించినప్పుడే ఆయన పాపం చేసేసి వెళ్ళాలని చూసినాడు కానీ
ఆ చూపించిన వాళ్ళకి మళ్ళీ ఒక కులం ఉందని చెప్పేసి భయపడి ఎన్నికిపోయినాడు. ఆ చూపించిన వాడి మొత్తం కనపడకుండా చేసినాడు. ఆయన అందరికీ కనిపించేటట్టు చేసినాడు, ఆయన కనపడకుండా ఈయన చేసినాడు. మరి ఇటువంటి రాజకీయం ఎవరైనా బుద్ధి ఉండే ముందాకుడు ఎవరైనా చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికైనా ఒక అభ్యర్థిగా టికెట్ ఇస్తే వాళ్ళ గుణగణాలు చూస్తారు, వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు, వీడికి సమాజం పట్ల ఉన్నటువంటి అంకిత భావం ఏంది, పార్టీ పట్ల పార్టీ సిద్ధాంతాల పట్ల ఉన్నటువంటి అవగాహన ఏందని చూస్తారు. ఇవేమీ లేకుండా ఎవరైనా కులాన్నో మతాన్నో వాడు ఎవరైనా కావచ్చు తీసుకొస్తే 1-2 సార్లు వర్కౌట్ అయిపోయినాయి. ఒకసారి నేను వర్కౌట్ చేయించిన పండుకొని రెండోసారి మనకి వర్కౌట్ అయిపోయింది. మూడోసారి అది వర్కౌట్ కాదని చెప్పేసి కొత్త వర్కౌట్ స్టార్ట్ చేసినాడు. ఈసారి ఈయన వర్కౌట్ ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యేటట్లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాపం ఆందోళనలో ఉన్నాడు. అందుకని పక్క నియోజకవర్గాల నుంచి, ధర్మవరం నుంచి, పూలెందల నుంచి, గాలివీడు నుంచి, రాయచూడు నుంచి, మదనపల్లి నుంచి, పుట్టపర్తి నుంచి, పెనుగొండ నుంచి బస్సులు పెట్టి జనాలు మరీ రోజుకొని ప్రజలను మొబ్బెట్టాలా, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను మొబ్బెట్టాలా, చాలా బలంగా ఉన్నామని చూపించుకోవాలనే వృధా ప్రయత్నం చేస్తాము. ఇది బలం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలారా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది వాపు మాత్రమే. ఈ వాపు అనేది తగ్గిపోతుంది. మీకు వచ్చే 40 రోజుల లోపల ఈ వాపు ఖచ్చితంగా తగ్గిపోతాయి, నీళ్లు కూడా దిగిపోతాయి. మీరు ఏదైనా భ్రమంలో ఉంటే ఇప్పుడే పెట్టాబేడ సర్దుకోండి, తెలుగుదేశం పార్టీలోకి రాండి అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఏదైనా మీరు మంచి చేయాలా ఈ ప్రాంతానికి అనే ఆలోచన ఉంటే, పేదవాళ్ళ పట్ల, ప్రజల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఉంటే తెలుగుదేశం పార్టీకి రమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ రోజున జనసేన పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, అదే రకంగా హిందూ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున సామాజిక బాధ్యత తీసుకొని ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనతోనే జట్టు కట్టినారు. కానీ ఎక్కడ అధికారం కోసం కానీ, ముఖ్యమంత్రి పదవి కోసం కానీ అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయాలని ఆలోచనతో కాదు అని చెప్పేసి వాస్తవాలని కూడా మీరు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోమని చెప్పేసి చెప్తాను. ఎక్కడ కూడా మేము మతతత్వ పార్టీలు అనే ఆలోచనతో మేము జట్టు కట్ల ఒక అనుభవం ఉన్నటువంటి ప్రధానమంత్రి, 10 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి, అనేక రకాలుగా ఈ ప్రపంచ పటంలో భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి, ఆయన అచంచలమైనటువంటి విశ్వాసం, అనుభవం ఈ దేశానికి అవసరమనే ఆలోచనతోనే అంతే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన మేధా సంపత్తి, ప్రతి సంక్షోభంలో కూడా అవకాశాలు ఎదుర్కొనేటువంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి అవసరమనే ఆలోచనతోనే జట్టు కట్టాం. దీనికి ఉత్తరకంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచనతోనే సహృదయంతోనే మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కానీ, ఆలోచన కానీ సముచితం కావాలని చెప్పేసి సముచితమైన మీద ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ముస్లిం సమాజానికి కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి వాళ్ళకి మేము కోరుతా ఉన్నాం, ఎక్కడ కూడా అభద్రతా భావం ఉండద్దండి. తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల నిర్వహించినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వేరే ఏ ఇతర పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు తెలియలేదు. ఇమాం మౌజులకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేసినాము, గర్వంగా చెప్పుకుంటాం. మసీదులకు మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించేటువంటి కార్యక్రమం మేము చేసినాం, మేము గర్వంగా చెప్పుకుంటాం. కబ్రస్థాన్లు కాంపౌండ్ వాళ్ళు కట్టించడానికి నీళ్లు సమకూర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని మేము గర్వంగా చెప్పుకుంటాం. ముస్లిం సమాజానికి వాళ్ళు చెప్పుకోలేరు. ఈ రోజున ముస్లింలకి 2, 3, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తే, లేదు ఒక 8 ఇస్తే ఒక 3 గెలుస్తారు. ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేసుకోండి, గెలిచినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైనా పదవులు ఇవ్వగలుగుతారని. కానీ మీరు గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ లేకపోవడం వల్లే ఉంది. మీరు ఈసారి ఖచ్చితంగా నాయకత్వాన్ని కూడా మేము ఈ నియోజకవర్గంలో తయారు చేస్తాం, ముస్లిం నాయకత్వాన్ని కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున అన్ని రకాలుగా ఎవరైతే ఈశ్వరెడ్డి అన్న కావచ్చు, ఆయనతో పాటు సోదరుడు దినకర్ కావచ్చు, అదే రకంగా రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినారు. వీళ్ళందరినీ ఒకటే కోరుతూ ఉంటారు, మీకున్నటువంటి నాయకత్వ పటిమ కేవలం కనకల్లు మండలానికే పరిమితం కాదు. ఈశ్వరెడ్డి అని అనుకుంటే అద్భుతాలు చేయగలడు, అద్భుతంగా పార్టీని నడపగలడు. అంతేకాకుండా మాకున్నటువంటి నాయకత్వం, పాత నాయకత్వం కూడా రెడ్డి కావచ్చు, అదే రకంగా శంకర్ నాయుడు కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, అదే రకంగా కోటిరెడ్డి కావచ్చు, రెడ్డి శేఖర్ కావచ్చు, గోవిందన్న కావచ్చు, వీళ్ళందరూ రెడ్డప్పన్న కావచ్చు, నాగేంద్రన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి నాయకులు. ఏకతాటి మీదకి మీరు రాగలిగితే ఈ నియోజకవర్గంలో ఈశ్వర్ రెడ్డి అన్న జెడ్పీటీసీగా కొట్టినటువంటి మెజార్టీని కొట్టేసే రికార్డు సొంతమవుతుంది. ఆ రికార్డు కూడా ఈశ్వర్ రెడ్డిని
ఈ సందర్భంగా తిరగరాయమని చెప్పేసి కూడా ఈ వేదిక కోరుతా ఉన్నాను. ఆ రకంగానే ముందుకు పోమని చెప్పేసి దూసుకుపోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. పెట్టు మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. పెట్టుకొని మాకు ఇస్తున్నారా? నీళ్ళే లేకపోతే మా పరిస్థితి ఏం కావాలా? జువాలకు లేవు, ముసలిలకు లేవు, ఇలా వికలాంగులకు లేవు, ఎవరికి పనికి నీళ్ళు లేవు. నీళ్ళు పడతాయి, నీళ్ళు పోసేదని ముసలి మేమే తెచ్చుకోలేకుండా వాళ్ళ కాడ పోసేది. వాళ్ళు తిరగలేరే నీళ్ళు పోతారు అని అనిపిస్తుంది. ఆ బిన్నె ఎత్తుకొని ఇక్కడికి వచ్చే నీళ్లు రావు. ఈడికి వచ్చి వాళ్ళు నీళ్ళు ఎత్తుకొని పోయాలి. ట్యాంకర్ లేకుండా మూడు పైపులు తాగే బోర్డు 3 పైపులు సార్ కుళాయిలకు 3 పైపులు దిగేయాల. 3 పైపులు దిగేస్తే తాగే బోర్డుతో రీబోర్డు చేపిస్తే మాకు నీళ్ళు వస్తాయి. అది మీరు ఏమో సట్లు పడతారేమో మాకు మాత్రం నీళ్లు కావాలి. వాళ్ళు నీళ్ళు ఎడకపోతే మాకు తాగేదానికి నీళ్ళు ఏం చేసేది. పైకట్టు పోతమాన్లపల్లి మాకు 20 రోజుల నుండి నీళ్ళే లేవు. మా తాగుబోతు నీళ్లు రాలేదు. ఆమె 1 నెల నుండి ఈ పంట పెట్టుకున్నారు. వాళ్ళు పంటకు కూడా నీళ్లు లేవు. మాకు ఆ పంట ఎండబెట్టుకొని మాకు నీళ్లు ఇస్తారు. మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు నీళ్లతో చాలా ఇబ్బంది అయిపోయింది. పడిపోయినారు. వాళ్ళకి కూడా నీళ్లు లేకున్నాం సార్. ఇవాళ కూడా నీళ్లు లేవు, తాగేకి నీళ్లు లేవు. వికలాంగం సార్, మేము కూడా నీళ్ళు తెచ్చుకోలేకున్నాం సార్. మాట్లాడండి. వికలాంగం సార్, అయితే నడవలేదు, లేకెత్తే వస్తుంది సార్. నీళ్ళు ప్రాబ్లం అయితే చాలా ఉంది సార్. ఈ ఊరికి ఎట్లా దయచేసి నీళ్ళు ప్రాబ్లం మీరే ఎట్లయినా సార్. ఎట్లా చాలా మంది నీళ్ళతో సార్ చాలా కంటే చాలా కల్లాడిపోతున్నారు సార్. దయచేసి వాళ్ళ మీద అయినా కరోనా దయ దాల్చి మీరు నీరు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను సార్. నేనైతే ఊరికైతే నీరు సౌకర్యం 1 నెల అయితే అయింది సార్. నీళ్లు వచ్చి నీళ్ళు వస్తానే లేదని పట్టించుకున్న అడ్డం లేదు సార్. ఓట్లకైతే వస్తారు కానీ మా నీళ్లు, మా వికలాంగులు, ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మీరు ఇప్పుడైనా చర్య తీసుకొని మాకు నీరు సౌకర్యం కల్పించాలని మరి కోరుతున్నాం సార్. మేము ఎట్లున్నాయి సార్? పాపం ముసలి వాళ్ళు కూడా అలసట్లు పడుతున్నారు సార్. 1 నెల అవుతుంది సార్ కరెక్ట్ గా నీళ్ళు రాక. పాపం వీళ్ళైనా వాళ్ళ పంట ఎండబెట్టుకొని ఏంటి సార్? మీరు అధికారులకి ఏం చెప్పలేదు? చెప్పినా కూడా రాదు. అధికారులు చెప్తాంటే మేము అట్లే గమ్మంగా అయిపోయినాం సార్. ఊర్లు అయితే వచ్చారు. వాళ్ళు పొంత పొలం ఎండబెట్టుకుని మరి మాకు నీళ్ళు ఇస్తున్నారు సార్. వాళ్ళకి ఎంత రుణపడి ఉంటాం సార్ మేమైతే. 1 నెల కరెక్ట్ అయింది సార్. అప్పుడు కూడా అంతే సార్. మోటార్ కాలిపోయినప్పుడు కూడా అంతే. వీళ్ళే సాయం చేస్తున్నారు సార్ నీళ్లు మాకైతే. నీళ్ళు కుల్లలతో రాకపోతే వీళ్ళు మోటార్ వద్దనుకుండా నీళ్ళేం పట్టుకోమని గౌన్ వేసుకున్నారు. ఇంటి వాడు కానీ చిరికేస్తున్నారు. వాళ్ళు లేకపోయినప్పుడు మేము మోటార్ పెట్టుకున్నా వాళ్ళు ఏం మాట్లాడరు. 3 పంట కూడా ఎండిపోతుంది. 3 సార్లు గ్యాప్ వచ్చి 3 సార్లకు ఒకసారి బిందె నిడుతుంది. ఇక్కడ
వద్దు ఈయనకే బిల్లు పెట్టాడు సార్. బుడగ జంగాలకు వారికి చెందినటువంటి కుటుంబాలంతా కూడా తెలుగుదేశం పార్టీలో పెడుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రామచంద్రనారాయణ గారికి, అదే రంగా సోదరుడు చిన్న గారికి, మండల పార్టీ కన్వీనర్ చెన్నకేశ్వరి గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులకి, ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ బుడగ జంగాలది మొదటి నుంచి కూడా ఒక సమస్య ఉంటే వస్తుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా గమనిస్తానండి. ఇదేమంటే పాపం మొదట్లో ఈ బుడగ జంగాలకి ఇంకా ఉన్నారు ఇక్కడ ఎందుకుంట మండలిలో ఒక కమ్యూనిటీ, వీళ్ళిద్దరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇప్పించిన ఘనత మా ప్రభుత్వంలోనే నేను చేసింది, అది రాష్ట్రంలో మొదటిసారిగా. అది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఎస్టీ రైతు కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ డిమాండ్ ఎస్టీలో చేర్చాలనేది డిమాండ్ ఉంది. వాస్తవం ఖచ్చితంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల దీంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీలని చేర్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఆలోచన ఇది. కాకపోతే మా వంతుగా అధికారంలోకి వస్తే బుడగ జంగాలలో నివసించేటువంటి వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ జీవన విధానం కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎస్టీల్లో ఉండడానికి అర్హులు అనేది మా అందరి కూడా మా పార్టీ యొక్క ఆలోచన కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడగ జంగాలని ఎస్టీలో చేర్చడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే దాన్ని పూర్తి స్థాయిలో రికమెండ్ చేసి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎన్డీఏ పార్టీలో ఉన్నాం, ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి, బీజేపీ పార్టీతో ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్సీలో ఉన్నారు. మీరు ఎస్సీ కింద ఉన్నది రద్దయింది అనమాట. అది ఖచ్చితంగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు ప్రకటనలు కూడా చేసినారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఆ వంతు కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఆచరిస్తాం. రెండో సమస్య ఏమంటే చాలా మంది ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, మీరు వెళ్ళిపోతుంటారు. కొన్ని చోట్ల పోయిన చోట మిమ్మల్ని మరి దొంగల కింద కూడా చూస్తారు. 2-3 సార్లు నేనే ఫోన్ కాల్ చేస్తాను మీకోసం. ఇప్పుడు మీ అందరూ ఆలోచన చేసుకోవాల్సింది, మీ కష్టం మాకు తెలుసు, మీ జీవితం మాకు తెలుసు. మీరు ఏదైతే అడుగుతారో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు డేరాల్లో ఉంటారు, చాలా మంది టెంపరీ కొట్టాలు వేసుకుంటారు. వీళ్ళ జీవనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మా ప్రభుత్వం వస్తే ఇటువంటి వాళ్ళకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను ఎంటర్ అయినప్పుడు అనుకున్నా. మిమ్మల్ని చూసుకొని ఖచ్చితంగా ఎవరికైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో, రేషన్ కార్డులు ఉన్నాయో, ఆధార్ కార్డులు ఉంటే కూడా రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు ఇప్పించైనా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు ఇప్పించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. అడిగింది కాదు, మాకే మనసులో ఉంది మీ కష్టం చూసి, మీ జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చూసి. రెండోది హిందూ శ్మశాన వాటికి అనేది అన్ని చోట్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ కదిరి పట్టణంలో కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కదిరి సమావేశానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగలం కార్యక్రమంలో వచ్చినప్పుడు కూడా ఆయనతోనే చెప్పించినాము, కదిరికి హిందూ శ్మశాన వాటిక అద్భుతమైనటువంటి హిందూ శ్మశాన వాటికి ఇప్పిస్తామని చెప్పేసి. ఏ స్థాయిలో అయితే కదిరికి హిందూ శ్మశాన వాటికి కేటాయిస్తామో ఖచ్చితంగా బ్రాహ్మణపల్లికి కాదు అన్ని గ్రామాలకు కూడా హిందూ శ్మశాన వాటికలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ప్రతి మండలంలో కూడా అనేది మా ఆలోచన. ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తామని. హిందూ శ్మశాన వాటిక మళ్ళీ ప్రత్యేకంగా బుడగ జంగాలలో ఏమన్నా మీరు ఆలోచన ఉందో మీకు సపరేట్ ఖచ్చితంగా ఒక ఎకరం స్థలం ఎక్కడైనా కేటాయించి మీకు శ్మశాన వాటిని ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేనే హామీ ఇస్తాను, ఏర్పాటు కూడా చేపిస్తాను. వచ్చే ఎన్నికల్లో మీరు చాలా మంది చర్చలకు పోయినప్పుడు వైఎస్ఆర్సీ పార్టీని చూసి ఈ ఆలోచనతో దేవునికి వెళ్ళి రెడ్డి అవునో కాదు కూడా దేవునికి తెలియదు, ఆయన మాలోళ్ళు కాదు కూడా దేవునికి తెలియదు. అంటే ప్రజలను మద్దపెట్టేకి ఆయన కులానికి తెలియకుండా మతాన్ని తెలియకుండా కులాన్ని వాడుతున్నాడు అనేది వాస్తవం.
రాష్ట్ర అభివృద్ధి కానీ ఊరు అభివృద్ధి కానీ ఆలోచన వచ్చినప్పుడు మీరు కులం మతం బంధుత్వాలు చూడొద్దని చెప్పేసి మిమ్మల్ని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇదందరూ మన ప్రాథమిక హక్కుల్ని మన జీవితాలని మార్చేటువంటి ప్రక్రియ కాబట్టి ఎక్కడో ఉండే జగన్మోహన్ రెడ్డి మీ కష్టం వస్తే పక్క ఊర్లలో మిమ్మల్ని పోలీసులు పెట్టుకోండి నేను ఫోన్లు చేసిన జగన్మోహన్ రెడ్డి చేయడు. మీరు ఆలోచన చేసుకోండి. స్థానికంగా మీకు బలమైనటువంటి నాయకత్వం, మీ కష్టాలు తెలిసినటువంటి నాయకత్వం, మీ జీవితాలు తెలిసినటువంటి నాయకత్వాన్ని బలపరచమని చెప్పేసి కోరుతా ఉండా. వచ్చే రోజుల్లో 2024 ఇప్పుడు 40 రోజుల్లో ఎన్నికలు రాబోతానే. మే 13వ తారీఖు పోలింగ్ ఉంది. మీరు ఆ ఊర్లో పోయినా పోలింగ్ కంటే 3 రోజులు ముందే వచ్చి మీ ఓటర్ కార్డు వెరిఫై చేసుకోండి, మీ ఓట్లను వెరిఫై చేసుకోండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే మా ఆఫీసులు కూడా సంప్రదించండి. చిన్న మీ దగ్గర ఉండి మీరు అందరూ చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడమే కాదు, తెలుగుదేశం పార్టీకి ఇంకా ఎవరైనా రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి ఊహించి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలా, అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా కోరుకుంటూ మీరు చెడిగిళ్ళది శ్మశానం. మీరు అడగకుండా నేను ఆలోచన చేసింది మీ కులం గురించి, మీ రిజర్వేషన్ గురించి, అదే రకంగా మీకు ఇల్లు లేనటువంటి పరిస్థితుల గురించి నేనే ఇక్కడికి వచ్చానని ఆలోచన చేస్తానంటే మీ పట్ల మాకున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు కూడా అర్థం చేసుకొని మీ గురించి ఆలోచించేటువంటి నాయకుల్ని పార్టీల్ని మీరు ఆదరించమని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు నన్ను పిలిచి మీరందరూ పార్టీలోకి వచ్చినటువంటి సందర్భంగా మీకు అందరూ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇదే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.